రావణ, నువ్వు లంకకే రాజువి. రాముడు ఎవరనుకుంటున్నావు తెలుసా రావణ? సహజముగా ఈ లోకాలన్నింటికీ ఆయన రాజు. తెలుసుకున్న వాడికి, తెలుసుకోలేని వాడికి రాముడు నరుడు. పట్టుకున్న వాడికి రాముడు లోకాలన్నింటికి రాజు. పట్టుకోలేని వాడికి రాముడు అల్పుడు. అలా పట్టుకోలేని వాళ్ళంతా రావణాసురుడి కింది లెక్కకి. వాడికి లెక్క వస్తారు. పట్టుకుంటే అందరూ రాముని ఆయన పట్టుకున్న సత్య ధర్మాల. ఆయన ఇంద్రుడంతటి వాడు. ఆయన జోలికి వెళితే నువ్వు మడిసిపోతావు. నీకు తెలియక సీతా జోలికి వెళ్తానంటున్నావు, సీతను తీసుకొస్తానంటున్నావు. ఆవిడ దురిగప్పిన నిప్పు. రావణ, సీతమ్మ అంటే ఏమనుకుంటున్నావు? ధూళి కప్పిన నిప్పు. ఎర్రటి నిప్పు కనికను పొయ్యిలో చూసి 5 నిమిషాల తర్వాత చూడు, ఏముంటది అందులో? అంతా బూడిదే ఉంటుంది. బూడిదే కదా, అలా చేతి పెట్టి ఏమవుతుంది? మాడి మసైపోతుంది. అలాంటిది సీత. ఎలా అయింది అలా సీత? భర్త మాటను కాదని, భర్తను అగౌరవ పరిచి నడిచిన ఇల్లాలు కాదు. భర్తే సర్వస్వాన్ని నమ్ముకున్నటువంటి తల్లి సీతమ్మ నరకాంతగా వచ్చింది. అంత శక్తి ఎక్కడిది మరి? భర్తను అనుసరించింది, రామచంద్రమూర్తిని అనుసరించింది. అనుభవించలేదు, అనుగమించింది. అనుభవించడం వేరు, అనుగమించడం వేరు. రామచంద్రమూర్తి యొక్క పాదాలను నడిచింది, అడుగులో అడుగు వేసింది. కాబట్టి ఆ తల్లికి అంత శక్తి వచ్చింది. ఆమె తేజస్సుతో కూడుకున్నటువంటిది. మాడిపోతావు, ధూళి కప్పిన నిప్పు తల్లి సీతమ్మ. తన తేజస్సుతో తనను తాను రక్షించుకోగలిగినటువంటి మహాసాధ్యమని ఆ తల్లి సీతమ్మ. అలాంటి స్త్రీ మహా తపశ్శాలిని, కారణ జన్మురాలు. అయోనిజగా జన్మించింది, ధరణిలోంచి పుట్టింది. జనక మహారాజు గారి కూతురు. నా వీటి చాలకు పైకి వచ్చింది. నిజ పరమ పవిత్రత, సీతానామధేయం ఉన్నటువంటి తల్లి. ఆవిడ జోలికి నువ్వు వెళ్ళదు. ఎంత గొప్పగా చెప్తున్నాడు చూడండి. జరగబోయేదంతా మారించుడు ముద్దులు చెప్తున్నాడు. మారించుడు ఒక రాక్షసుడు, కానీ ఎంత అద్భుతంగా వివరిస్తున్నాడండి. ఒక చెడ్డవాడు ఒక మంచివాడు అయ్యాడంటే మారీచు గురించి తీసుకోవచ్చు. అప్రమేయం హి తత్వజో యస్య సా జనకాత్మజ నత్వం సవార్తస్తాం హర్తుం రామచాపాశ్రయం వనే. ఓయి రావణ, ఇంకో మాట. రాముడు ఎవరనుకుంటున్నావు? రాముడు కోదండం పట్టుకొని, రాముడు కోదండము నీడలో రక్షించబడుతున్న సీతను అపహరించి తేవడం నీ తరము కాదు రావణ. నువ్వు నిహతుడవైపోతావు, ప్రమాదం పొంచుకు వచ్చేస్తుంది రావణ. అందుకే నీకు ఇటువంటి దురాలోచనలు కలుగుతున్నాయి రావణ. తల్లిని, ఆ పరమ సాధ్యమని అపహరించడం నీ శక్తి సరిపోదు. నిజానికంటే నేను చాలా బలవంతున్నగా విరవీగుతున్నా. చుట్టూ పదులను ఓడించిన వాడిని, చుట్టూ పదులకు నా పేరు చేస్తే భయం, వణుకుతారు. అంత ధైర్యవంతుని నేను, కానీ నాకంత ధైర్యవంతుడు కాదు. నన్ను తీసుకెళ్ళి 2 వైపులు ఇచ్చి నాకు అంటిస్తే ఏమైపోతా? అంత బలవంతుడు. నాకంటే పవర్ కదా కరెంటు. అది తీసుకొచ్చి నాకు అంటిస్తే 2 వైర్లను పడిపోతా. అమ్మా, అంత తేజస్సు. ఆమెను ముట్టుకుంటే కాలిపోతావు రావణ. ఆవిడ జోలికి వెళ్ళకు, నీ శక్తి సరిపోదు. ఆ తల్లి శక్తి నీకు గప్పిన నిప్పు, తట్టుకోలేవు రావణ. చూడండి. జీవితం చ సుఖం చైవ రాజ్యం చైవ సుదుర్లభం
యదిచ్చసి చిరం భోక్తం కృతారామ విప్రయం. ఎంత అద్భుతమైనటువంటి మాటలు మాట్లాడుతున్నాడండి మారీచుడు. పరమాద్భుతమైనటువంటి అద్భుతమైనటువంటి మాటలు. నీకు రాజ్యం ఉంది, నిన్ను కామించిన భార్యలు కొన్ని వేల మంది ఉన్నారు. వీళ్ళందరితో నువ్వు సుఖంగా జీవితం గడపాలనుకుంటే దయచేసి రాముని పట్ల అప్రియాన్ని చెయ్యకు, రాముని జోలికి వెళ్ళకు. ఒకవేళ చేశావా, వెళ్ళావా, నువ్వు దెబ్బతింటావు రావణ. నీకు ఒక్క రహస్యం చెప్తాను రావణ, జ్ఞాపకం పెట్టుకో బాగా. నేను కూడా నీలాగే గతంలో విధవిగా. ఆ రోజుల్లో నేను నల్లటి శరీరంతో ఉండి బంగారు కుండలాలు పెట్టుకొని పరగర్వంతో మదించి ఉండేవాడిని. అటువంటి సమయంలో విశ్వామిత్రుడంతటి వాడు యాగం చేస్తుంటే యాగాన్ని ధ్వంసం చేశాను. విశ్వామిత్రుడు ఆనాడు శపించకూడదు కనుక అయోధ్యకు వెళ్ళి తన యాగరక్షణార్థము రాముడు లక్ష్మణుణ్ణి పంపించమని దశరథ మహారాజు అడిగాడు. రాముడొక్కడే తన యాగ